హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడా నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు కరుణశీలుండతడు గాన గాచి ఉన్నాడు కరుణశీలుండతడు గాన గాచి ఉన్నాడు యేసు కరుణ నిరిగి గారవింప గరము న్యాయంబు యేసు జాలి చేత తన హస్తముల చాపి ఉన్నాడు జాలి చేత తన హస్తముల చాపి ఉన్నాడు మిమ్ము నాలింగనము సేయగోరి ఎనిసము కనిపెట్టు మిమ్ము ఎనిసము కనిపెట్టు. Godly. Pastor YG Sagar will now give us a message. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే దేవునితో అంటుకట్టబడి ఉంటామో మనం కూడా దేవుని వల్లే పరిశుద్ధులుగా తీర్చబడతాం. అంటుకట్టడం అంటే ఏంటి చెప్పండి? అంటుకట్టడం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక జామకాయ చెట్టు ఉంది. ఆ జామకాయ చెట్టుకి బాగా తీయగా జామకాయలు కాస్తాయి. మీ ఇంటి పక్కన ఒక జామ చెట్టు మీరు తెచ్చుకొని నాటారు. దాని జామకాయలు ఎలా ఉన్నాయి? ఊరుగా ఉన్నాయి అనుకోండి. మీరేం చేస్తారు? దాన్ని ఆ జామ తీసుకుని వెళ్ళి దాన్ని సగం చెక్కి దీన్ని సగం చెక్కి రెండు అతికి గట్టిగా కట్టినట్లయితే ఒక 4 రోజుల్లో దీని వేరు అందులోనికి పారి ఇదేమవుతుంది? ఊరుకున్న జామకాయలు కూడా తీయగా మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఈ మనుషులు వాక్యానికి అనటగట్లేదని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే మీరు ఎక్కడ లేరు, ఎక్కడో ఉన్నారు. మీ ఇష్టం. నీకెక్కడ తెలుసు అంటే దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు అయ్యే నేను మీకు బోధిస్తా. ఆ బోధ
మీరు ఎప్పుడైతే వింటారో ఈ వాక్యం గైకొని వారి చొప్పు నడుచుకోవడం నిరంతరం నిలుస్తాడని దైవలేఖనం సెలవిస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మీ ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. ఎందుకంటే సాతానుడు మీ హృదయాలలో చొరబడి ఏం పెడతాడు, అలవలవని పెడతాడు. వాన వస్తుంది, కరెంటు పోయితేనో, ఇంట్లో కూర చేసుకొని రాలేదు, ఇలాంటివన్నీ వదిలేయండి. అందరికీ సమస్యలు ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయి. లైఫ్ ఇస్ నథింగ్ వితౌట్ టెంప్టేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. జీవితంలో సమస్యలు లేకుండా జీవితం గడవదు, జీవితంలో శోధన లేకుండా ఏది జరగదు. అందుకని శోధన సహించేవాడు ధన్యుడని ఉన్నది. ఈ శోధన మనం ఎలా సహించాలి? ప్రార్థనతో, పరిశుద్ధతతో మనము జయించాలి. యేసయ్యతో మనం ఎప్పుడైతే అంటుకట్టబడి ఉంటామో యేసయ్య హృదయము మనలోనికి వస్తుంది. మనం పోయిన వారం బలాలను తీసుకున్నాం. దేవుని వాక్యం ధ్యానం చేశాము. ఈ శరీరాన్ని తిని త్రాగిన వాడు నా మరణను ప్రకటించాలని చెప్పాడు. తీసుకుని మన హృదయం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. అంటే హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని మనము ఏం చేస్తాం? విడిచిపెడతాం. అట్లనే ఆ మొదటి రోజు ఆ బలాన్నప్పుడే యథార్థత పరిశుద్ధత చూపడం కాదు, కానీ మనం చనిపోయేంత వరకు పరిశుద్ధత కలిగి జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినట్టుకు ప్రయత్నించుడి. అంటే పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నిస్తున్నాం, కానీ మనం ఏదో వెనక లాగుతుంది. అవునా కదా? పరిశుద్ధంగా ఉండటానికి మనము పూనుకుంటున్నాం, మనకి తెలియనేది ఏదో మనల్ని వెనక్కి లాగుతుంది. ఏమిటి అది అంటే అంధకార దురాత్మ శక్తులు. ఇది పని ఏంటంటే అంధకారం అంటే ఏంది? కనుమరుగే. అది ఎక్కడికైనా వస్తుంది. ఇప్పుడు నీ పక్కనే ఉండవచ్చు, నీ వెనకే ఉండవచ్చు, నువ్వు ప్రార్థనకు వచ్చా, నీ ఇంట్లో నీ పోగానే ఇళ్లలో గొడవలు పెట్టుకుని ఇష్టం వేసి కూర్చుండేవచ్చు. ఒకవేళ గొడవ లేకపోయినా ఇంటికి వెళ్ళిన ఇంట్లో కనుక టీవీలో ఉన్న దయ్యాలన్నీ మళ్ళీ ఇంట్లోకి రావచ్చేమో. దేనికట్లా ఎంతకాల దురాత్మ చేతులు పనులేదంటే కంటికి కనపడకుండా మిమ్మల్ని పాపంలోనికి లాగుతాయి. ఏం చేస్తాయి? పాపంలోనికి లాగుతాయి. పాపం అనేది మన హృదయంలోనికి ప్రవేశించినప్పుడు, మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు దేవుణ్ణి మనం ఎన్నడూ మనము చూడలేము. గుర్తుపెట్టుకోండి, పాపం అనేది డైరెక్ట్గా రావు, అది నీ పరీక్షను తీసుకొనే వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఫస్ట్ అది ప్రేమతో నీ దగ్గరికి వస్తుంది, తర్వాత నిన్ను నాశనం చేస్తుంది. ఏ రకమైన కాదు. చిన్నప్పుడు నేను చదువుకున్న దినాలలో మళ్ళీ 7th క్లాస్ అనుకుంటా, 7th క్లాస్ ఇంగ్లీష్ పాఠంలో ఉంటుంది. అరబీలో ఒక క్యాండిల్ అంటే ఒక అరబీయుడు పంట తీసుకొని ఎడారిలో ప్రయాణం చేస్తాడు. ఈ ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తుందంటే రాత్రిపూట ఏమో భయంకరమైన చలి, పగలేమో భయంకరమైన ఎండ. చూడండి, ఈ చలికి వాడు ఏం చేసుకున్నాడు? ఒక గుడారాన్ని వేసుకున్నాడు. ఆ గుడారంలో మనిషి మాత్రమే పడతాడు, కానీ వంటి పడుతుంది. వంటని ఎక్కడ కట్టేసాడు? అంతా బయట కట్టేసాడు. ఏనండి, ఫస్ట్ నేను పడుకోగానే ఈ వంట అడుగుతుంది యజమాని, నాకు చలిపడుతుంది, కొంచెం కాళ్ళు గుడారంలో పెట్టుకుంటాను అన్నమాట. ఆ కాళ్ళు పెట్టుకొని అన్నాడు. తర్వాత యజమాని, నాకు నడుములు కూడా చలిపడుతుంది, కొంచెం వెనక భాగం కాస్త నడుములకి లోన పెట్టుకుంటానేసి అంది. సరే కొద్దిగా కదా రా అన్నాడు. తర్వాత కాసేపటికి అదేం చేసింది? ఏమండి, నాకు బాగా చలిపడుతుంది, తలలో లోన పెట్టుకుంటానన్నాడు. తల కూడా సరే కదా లోన పెట్టుకొనేసి వాడు పెట్టగానే ఆ వంట ఎప్పుడైతే గుడారానికి వచ్చిందో ఎక్కి తంతే గుడారం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇండియన్ అన్యాయం చేసి ఇది నాకు ఫోన్ రానేసి
అన్నది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ వంటె బయట ఉన్నది లోన ఉన్న వాటన్నిటినీ ఆక్రమించుకుంది. సాతానుడు కూడా అంతే సులువుగా చిక్కులు పెట్టి మీ దగ్గరికి వస్తాడు. అది ఏ రూపమైనది మీరు గ్రహించలేరు. గ్రహించకుండా మిమ్మల్ని అది మోసం చేస్తుంది. మోసం చేసి మిమ్మల్ని ఏం చేస్తుంది? భయంకరమైన పరిస్థితుల్లోని మిమ్మల్ని తీసుకొని వస్తుంది. మోసం చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే చంపేస్తుంది. పాపం అనేది మొదటిగా మీ కోరికను తీరుస్తుంది, ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేస్తుంది? చంపుతుంది. మోసం ఇప్పుడు చాలా అక్రమైపోయింది. నిన్న మధ్యాహ్నం పూట ఒక న్యూస్ చూసాను. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక అబ్బాయి ఒక పెళ్ళైన ఆమెతో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చాటింగ్ చేస్తున్నాడు. ఇది గమనించిన ఆ అమ్మాయి వాళ్ళ భర్త అమ్మాయిలాగానే మోసం చేసి ఏం చేసిండు? నువ్వు పలానా చోటికి రా, నీతో మాట్లాడుకుందామనేసి రమ్మనగానే వీడు ఏం చేశాడు? ఊరుకోవడానికి వెళ్ళిపోయాడు. పాపం ఊరుకొని పోయినట్టే అతన్ని చావు కొట్టి చంపేసి ఒక మామిడి పట్టులో గురేసి చంపేశారు. ఏం తెలియనట్టు మళ్ళా నీ పెళ్లి కానట్లేదు, నీ తమ్ముడు కానట్లేదు వీళ్ళే ఫోన్ చేసి వాళ్ళందరికీ ఫోన్ చేయగానే వాళ్ళందరూ వచ్చి పోలీసు నుంచి ఎంక్వైరీ చేయగానే ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడంట? ఒక చెట్టుకి ఏడాడగలుగుతూ శవమై కానుంచాడు. చూడండి, సాతానుడు ఎట్లా మిమ్మల్ని మోసం చేస్తాడు. దేని ఎట్లా ఈ రోజు అనేది ఈ చాటింగ్లు ఫేస్బుక్ అనేది పరమ రోత పరమ బోధ. దేని ఎట్లా ఇవన్నీ వాలేసింది. వాళ్ళంటే ఏంది? నెట్. ఇంగ్లీష్లో ఏమంటారు? నెట్టే, తెలుగులో వల. అబక్కు గ్రంథంలో మాట ఉంటుంది. వాడు ఏం చేశాడు? వాడు అందరికీ వలేసి రాలుతున్నాడు. ఆ వల ఏంటంటే పాపం. ఈ పాపం అనేది మన కంటికి కాకుండా అది మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన హృదయాలలో అది క్రియ చేస్తుంది. ఈ క్రియలన్నింటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? మన మనసును మనం ఆధీనం చేసుకోకుండా దేవునికి కనెక్ట్ చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దానికి కనెక్ట్ అయి ఉంటుందో నీకు ఏది జరగబోతున్నదో దేవుడు వాటి ముందుగా నీకు బయటపరుస్తాడు. జరగబోతుందని ముందుగానే నీకు బయటపరిచినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ప్రమాదం నుంచి నువ్వు బయటపడతావు. అవునా కదా? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో చూసినట్లయితే భయంకరంగా విజయవాడ అంతా కొట్టబోతుంది. మనం న్యూస్లో మీడియాలో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు? భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిక చేసింది. కానీ వాళ్ళు సురక్షిత ప్రాంతాలు పోకుండా అక్కడే ఉండేసరికి ఇప్పుడు మునిగిపోయి పాపం వాళ్ళు అలరిపోతున్నారు. దేని పెట్టారా? ఈరోజు సెల్ ఫోన్లో కూడా అన్ని అలర్ట్ వస్తాయి. కాసేపు వర్షం పడిపోతుంది, అన్ని అలర్ట్ అది వచ్చేస్తుంది. అట్లనే ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేసినట్లయితే నీకు ఏమి జరగబోతుందో ముందుగానే దేవుడు నీకు వాటిని బయలుపరుస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు ప్రార్థన చేయకుండా ఉండడానికి కూడా సాతానుడు ఏం చేస్తాడు? నీ ముందు ఈ ప్రార్థన చేసుకునే టైంలో ఏదో ఒక పని నీకు పెడతాడు, ఏదో ఒక అడ్డంకి నీకు చేస్తాడు, లేదా ఆ సమయానికి నీకు గాఢమైన నిద్రను కూడా కలగజేయచ్చు, లేదా ఆవిడతనే తెప్పించేసి నిన్ను ఆ మైండ్ సెట్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. దేని ద్వారా చూడండి, అపవాది ఎంతగానో కుట్ర చేస్తుందంటే అది మన ముందు మన కోరికలను, మన పాపాలను చేసేస్తుంది. తర్వాత మనం ఏం చేస్తుంది? చంపేస్తుంది. మరి మనం ఏం చేయాలి? వీటి నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనల్ని వశం చేసుకుంటుందంటే మన కళ్ళే మనం ముందుగా పాపం చేస్తాయి. ఏం చేస్తాయి? మన కళ్ళే మనల్ని పాపం చేస్తాయి. యేసయ్య అంటాడు ఏమని? నీవు 2 కళ్ళతో అగ్నిలో మండేటి కంటే ఒక కన్ను పెరిగివేయక మంచిదనేసి అంటాడు. నీవు అగ్నిలో మండటి కంటే ఒక చెయ్యి తప్పు చేసినా నీకు తను నరికేమని అని చెప్పాడు.
నిజంగానే అలాంటిది ఇప్పుడు ఉంటే మీరు ఒక్కలా చచ్చిపోతారా? అబద్ధాలు చెప్పండి, అమ్మో వదిలే అనేసి వెళ్ళిపోతారు. దేని పెట్టాలా నేను చెప్తుంది ఏంటంటే ఎల్లప్పుడూ మనం పరిశుద్ధం కలిగి ఉండాలి. మీరు సొంతకొండ దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే తామరపూలుగా వస్తాయి. ఈ తామరపూలు దేంట్లో మొలుస్తాయి? బురదలోనే ఉంటాయి. కానీ ఆ బురదలో ఉన్నా కూడా ఆ తామరపుష్పం ఎలా ఉంటుంది? తెల్లగా వికసిస్తూ ఉంటుంది, కానీ బురద అనేది అందులోనికి రాదు. అట్లనే ఈ లోకంలో బురదలో మనం ఉన్నాం. లోకంలో ఉన్న ఆచారాలు, కట్టుబాట్లు, దరిద్రం, చీపు, తొక్కలు ఇవన్నీ మనకు లేవు. ఎంత పెట్టింది ఎవరో దెయ్యాలి వేసినర్థమే చేయం. దేని పెట్టాలా ఇలాంటివన్నీ సెంటిమెంట్లు, ఆర్గ్యుమెంట్లు పెట్టేసి మనుషులకి మధ్యలో సమాధానం లేకుండా దురాత్మలు ఏం చేస్తే మనల్ని కలవలు పెడతాయి. ఈ కలవల నుండి మనం బయటికి రావాలంటే ఏం కావాలి? మనకి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం 15వ వచనంలో మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 12:15 ఒకసారి చదవాలి. హెబ్రీ రాసిన పత్రిక 12:15లో మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా చూడండి, చాలు. హల్లెలూయా. చూడండి దేవుని ద్వారా ఇక్కడ ఏమున్నది? చేయలేని పేరు మనలోనికి ఎప్పుడు మొలుస్తుంది? పాపం అనేది వచ్చినప్పుడు. అసలు భయం అనేది ఎప్పుడు వస్తుందో చెప్పండి. ఎక్కువగా ఏదైనా తెల్లవారుజామున పీడకలు వచ్చినప్పుడు, ఏదన్నా ఊరికి అర్ధరాత్రి నడుచుకుంటూ వచ్చినప్పుడు అందరూ భయపడటం లేదా? హలో, అర్థమవుతుందన్న మాట? గట్టిగా ఒకసారి. ఎక్కడ నీ మనుషులు ఎక్కడ లేవు, నీ మనుషులు ఎక్కడో ఉన్నాయి. నీ ఇష్టం, చెప్పకుండా వంతు, వినటం నీ వంతు. వినకపోతే నీకే నష్టం. హల్లెలూయా. కలవరాలు ఎప్పుడు వస్తాయి? నిద్రపోతారు, పీడకలు వచ్చినప్పుడు ఉడికిపోయి వస్తూ ఉంటాం. నాకు మీ సంగతి నాకు తెలియదు, కానీ నాకు కానీ పీడకలు ఏం చేస్తుంది తెలుసా? దేవగానే పక్కపక్కన అవుతాడు. హల్లెలూయా. దేవగానే పక్కపక్కన అవుతాను నేను. ఎందుకని? ఇవన్నీ అబద్ధం. దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు కాబట్టి నేను అన్నట్లుగా దేనికి భయపడను. హల్లెలూయా. దేవుడు కీడు చేసిన మన మేలుకే, మంచి చేసిన మన మేలుకే. మేలు చేయక ఎన్నడూ మారడు. కొన్ని సందర్భాలలో మనకు జరగబోయే కార్యాలు ఆలస్యం అవుతాయి, కానీ ఆలస్యం కనుక ఏముంటుంది? ఆశీర్వాదం అనేది ఉంటుంది. పరిగెత్తి బాధపడటం కన్నా నిలబడి నీళ్ళు తాగటమే మంచిదనేసి మన సామెతలు ఉంటాయి. దేవుని ద్వారా ఇక్కడ కానీ మనం చూసినట్లయితే మీరు ఎవరైనా దేవుని కృప పొందకుండా తప్పిపోయేమో మరియు చేయలేని వేరేదని మొలిచి కనపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదేమని చూసుకోమని అంటున్నాడు. ఎప్పుడు అంటే దేని ద్వారా దేవుని కోసం మనం పొందుకోవాలి. ఎవరి కోసం పొందుకోవాలి? ఈరోజు మీరు ఏం పొందుకుంటున్నారు? నిజం చెప్పండి. దేవుని కృపను పొందుకుంటున్నారా? కోపాన్ని పొందుకుంటున్నారా? డబ్బును పొందుకుంటున్నారా? దేవుని కృప మనం పొందుకుంటే ఎన్నటి కూడా మనం కదల్చబడము. బ్యాప్టిస్ట్ నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఏం పొందుకుంటారు? దేవుని కృపను పొందుకుంటారు. దేవుని కృప మనకి ఎప్పుడైతే తోడుగా ఉంటుందో అప్పుడు వారి సంతానం భూమి మీద తరతరాల వరకు నిలుస్తుందని దైవలేఖనం సెలవిస్తుంది. మనము సందర్భం వచ్చింది కాబట్టి బైబిల్లో మొట్టమొదటిసారి దేవుని కృపను పొందుకున్న వ్యక్తి ఎవరు తెలుసా? చెప్పండి. తెలిస్తే
దేవుని కృపను పొందుకున్న వ్యక్తి ఎవరు బైబిల్లో? మీకు మూడు సెకండ్స్ టైం ఇస్తా. 1, 2, 3. ఎవరండి బైబిల్లో? అబ్రహాము అంటున్నారు. ఇంకా మొట్టమొదటిసారి దేవుని కృపను పొందుకున్న వ్యక్తి ఎవరంటే నోవాహు. ఎవరు? నోవాహు. భూమి మీద జలప్రలయం వచ్చినప్పుడు ముందు 120 సంవత్సరాలకు ముందు ప్రపంచం అంతా చెడిపోయింది. ఇప్పుడున్న పాపం అప్పుడే ఉన్నది, ఇప్పుడు కొత్తగా మనం చూసేది కాదు. అప్పుడు ఎట్లా ఉన్నది ఆ పాపం? 3 రెట్లుగా అత్యధికంగా ఉన్నది. అలాంటి నీచాతి నీచులు, హీనాతి హీనులు భూమి మీద రాక్షసులు కూడా జన్మించారు. ఈ రాక్షసులు అనే వారి పేరేంది? నెఫిలీం. ఒక్కొక్కడు ఎంత ఉంటాడంటే ఇచ్చే చెప్తుంటాడు తెలుసా? ఇచ్చే ఎంత ఉండి ఏం చేస్తారు? బలవంతంగా స్త్రీలు, కనపడ్డ స్త్రీలను తీసుకుని వెళ్ళి మానవంగా చేసేవారు. వారికి ఎవరు కుట్టేవారు? మళ్ళీ రాక్షసులు కుట్టేవాళ్ళు. అంటే దెయ్యాలకి మానవుడికి ఏం జరిగింది? మధ్యలో పాపం అనేది ఉన్నది. ఈ పాపాన్ని చూడలేక దేవుడు మానవుడిని ఎందుకు చేశాడనేసి హృదయంలో ఉంచుకున్నాడు. ఈ యొక్క ప్యాసేజ్ ఎక్కడ ఉంటుందంటే ఆదికాండము 6వ అధ్యాయంలో ఉంటుంది. 1 నుంచి 9 వరకు మీరు చూసుకున్నట్లయితే ఈ సందర్భం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. దేవుని కృపను మొట్టమొదటిసారి ఎవరు పొందుకున్నారు? నోవాహు పొందుకున్నాడు. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. చూడండి, ప్రతిరోజు అక్కడ సువార్తను ప్రకటిస్తున్నాడు. సముద్రంలో వాడని ఎక్కడ తయారు చేస్తాడో తెలుసా? చెప్పండి. కిందే తయారు చేసే సముద్రం ఉంటున్నా. కానీ నోవాహు ఎక్కడ తయారు చేశాడు? సముద్రం మీద కాదు, కొండ మీద తయారు చేశాడు. అందరూ వచ్చి చేస్తున్నారు ఏమని? ఇదిగో తాతో ఎప్పుడు వస్తుందంత జలప్రలయం అనేసి హేళన చేసి నవ్వుతూ ఉంటున్నారు. ఈరోజు క్రైస్తవులుగా ఉండి మనము ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ సువార్తను ప్రకటిస్తున్న మనము అన్నిటికీ ఎట్లా కానొస్తాం? వెర్రివాళ్ళలాగా కానొస్తాం. ఎందుకని బైబిల్ సెలవిస్తుంది. సెలవును గురించిన వార్త రక్షించున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్న మనకు ఏమి? దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అని చెప్పండి. సెలవును గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. అందరూ రక్షించబడతాం. మనం చచ్చిపోతే కళ్ళు ఎక్కడ తెరుస్తాం? పరలోకంలోనే తెరుస్తాం. కానీ వీళ్ళందరూ ఇతడు చేసిన వాళ్ళు నవీన వాళ్ళు ఎక్కడ పోతారు? అక్కడికే రిజర్వేషన్ నరకం. యేసు రక్తమే జయం. అందరికీ రక్షణ కావాలి. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. భూలోకంలోకి వచ్చి ఆయన సంచారం చేశాడు. ఆయన కను దృష్టి ప్రతి హృదయాన్ని చూసింది. ఈ హృదయంలో అంత ఏముంది? చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, పాపంతో నింపుకుంటూ ఉంది. కానీ ఒకే ఒక కుటుంబం నీతిగా జీవించింది. ఆ నీతిమంతుడైన నోవాహు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ నీతిమంతుడు నోవాహును బట్టి అతని భార్యని, అతనికి 3 కుమారుల్ని, అతనుకున్న 3 కోడలను కూడా దేవుడే చేశాడు, కాపాడి రక్షించుకున్నాడు. 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హల్లెలూయా, మా ఊరికి ఉద్యోగం ఎక్కువైంది. దేవుని ఎట్లా ఇంకా చూసినట్లయితే హల్లెలూయా. చూడండి, అలాంటి పసి హృదయం కలిగి మనకి ఉన్నట్లయితే దేవుని అభిషేకం, దేవుని ఆత్మ మనల్ని తక్షణమే మనల్ని కడుతుంది. యేసయ్య ఎత్తుకొని ఏం చెప్పాడు? ఇలాంటి వారిదే నా పరలోక రాజ్యం అనేసి చెప్పాడంటే, ఇలాంటి వారిని మనందరం చిన్నపిల్లగా మారాలని కాదు, వారికున్న మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ
అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని కాసేపు ఎత్తుకోనండి, ఎట్లా ఉంటుంది మీకు? సంతోషంగా ఆగి ప్రశాంతత మీకు కూడా వచ్చేది. అలాంటి ప్రశాంతత నీకు ప్రతిరోజు కావాలంటే ఎవరిని కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను ముందు నీవు పొందుకోవాలి. కృపను పొందుకున్న నీవు ఎవరిని పొందుకుంటావు? పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీలో ఎన్నడూ కూడా నువ్వు పాపం చెయ్యవు. గుర్తుందా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే పాపాన్ని నువ్వు ఎదిరిస్తావు, పాపాన్ని నువ్వు కొనకరిస్తావు, పాపాన్ని దగ్గర కూడా రానేవు. పాపం అనే పేరు నీలోనికి అసలు రానే రాదు, గలవనే వెళ్ళదు. ఇంకా ఎన్నడూ నీకు కలవరం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు, వెలుగు ఉండదు, భయం ఉండదు. హల్లెలూయా. ఇవన్నీ మనలోకి కావాలంటే ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఆత్మను కలిగి మనము ఉండాలి. నిరంతరము పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం ఇతరులను ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మనం కూడా ఏమవుతాము? క్షమించబడతాం. చెప్పండి, ఇతరులని మనము బాధ ఎప్పుడైతే పెడతామో మనలో ఉండేది ఎవరు? దురాత్మలే పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. మనము ఇతరులను ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలను చేస్తాడు. హల్లెలూయా. ఒక సంఘటన చెప్పేసి నేను ముగిస్తానండి. ఇది నిజంగానే జరిగింది. అది ఎక్కడంటే విశాఖపట్నంలో. ఎక్కడ? విశాఖపట్నంలో మా ఫ్రెండ్ చెప్పాడు. ఏమిటంటే బాబురావు భార్యదాస్ అనే వాళ్ళు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఈ ప్రాణ స్నేహితులు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే మాంసం ఒకే కష్టం తిని హాయిగా వాళ్ళు బతుకుతున్న టైం. అయితే దేవుని ద్వారా ఒకరోజు ఏమైందంటే ఒకసారి ఈ మర్యాదాస్తో కూతురు ఉన్నదండి. ఈ కూతురుకి ఏం చేయాలి? పెళ్లి చేయడానికి అతడు డబ్బును పోగేసుకొని ఉన్నాడు. ఈ బాబురావు అనబడిన వ్యక్తి ఏం చేశాడు? అరే, నేను బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక 5 లక్షలు టయ్యరా అనేసి అనగానే సరేలేరా తీసుకో, నీకన్నా ఎక్కువైంది అనేసి తీసుకుని మళ్ళీ ఒక నెలలో అమ్మాయి పెళ్లి చేయాలి, నా డబ్బు నాకు ఇచ్చేయరా అనేసి అన్నాడు. సరేలేరా అనేసి అనగానే ఈ బాబురావు ఏం చేశాడు? మరదాస్కి డబ్బులు ఇచ్చేసాడు. ఇవ్వగానే ఏమైందంటే దేవుని ద్వారా గమనించండి, సారీ మరదాస్ బాబురావుకి డబ్బులు ఇచ్చాడు. ఇవ్వగానే ఏమైందంటే వాడు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. స్టార్ట్ చేసుకున్న ఈ కూతురి పేరు దగ్గరకు వచ్చేసింది. కూతురి పేరు దగ్గరకు రాగానే ఈ మరదాస్ బాబురావు దగ్గరికి వెళ్ళాలి. నీకు 5 లక్షలు ఇచ్చాను కదా, ఈరా మరి ఇస్తే మరి నేను అమ్మాయికి పెళ్లి చేస్తానని అనగానే వెంటనే ఏంట్రా మాట్లాడేది? డబ్బులా? ఏం డబ్బులురా అనేసి అన్నాడు. చూపిరా, నా డబ్బులు నాకు ఇచ్చేయరా బాబు, అమ్మాయికి పెళ్లి చేయాలి, డబ్బులు ఏం డబ్బులా బాబు అంటే, లేదు ఎవరు నా తెలుసు, నాకే ఇచ్చారు డబ్బులు, బయటకు అనేసి కనిపాడు. అరే నమ్మొద్దు, ఈరోజు నీ వల్ల నా పిల్లల యొక్క పెళ్ళి అయిపోయింది. నువ్వు ప్రాణ స్నేహితుడివని నోట్ రాయకుండా నీకు 5 లక్షలు ఇస్తే నువ్వేమో నన్ను మోసం చేస్తావా అనేసి వాడు బాధతో మరిగా ఇంటికి వచ్చేసి ఏం చేశాడు? ఇంకా చర్చి పోవటం కూడా మానేశాడు. బాధ ఎక్కువైపోయి మందు తాగడం ప్రారంభించాడు. బాధ ఎక్కువైపోయి సిగరెట్లు తాగడం ప్రారంభించాడు. ఉదయం అంతా చెడిపోయింది. కళ్ళు తెరిస్తే వాడు చేసిన నమ్మద్రోహమే గుర్తొస్తుంది, కళ్ళు మూస్తే వాడు చేసిన నమ్మద్రోహమే గుర్తొస్తుంది, అన్నం తింటున్నా ఆయన చేసిన నమ్మద్రోహమే గుర్తొస్తుంది. ఒక రోజు బలవంతంగా ఈ యొక్క మరదాస్ యొక్క భార్య చేయమండి, మనం చర్చికి వెళ్ళాలండి, ఏం కాదు దేవుడు ఇస్తారనేసి అతను తీసుకొని వెళ్ళింది చర్చికి. ఆ చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. మీరు ఏం చేసి నీ డబ్బు నీకు కావాలంటే మరదాసు నీ డబ్బు నీకు కావాలంటే 7 వారాలు నువ్వు మందిరానికి రా అనేసి అన్నాడు. హల్లెలూయా. అట్లా 6 వారాలకు వచ్చి 7వ వారం కూడా సంతోషంగా
వచ్చాడు. ఈ వస్తున్నప్పుడు అక్కడికున్న దుర్వ్యసనాలు కనబట్టినాయి కదా, మందు తాగటం మానేశాడు, సిగరెట్ తాగటం మానేశాడు, ఇంకా పరిశుద్ధంగా ఉన్నాడు. 7వ ఫాదర్ ఇంక రేపు నేనేం చేయాలంటే నువ్వు వెళ్ళి వాడికి సారీ చెప్పేసావు అన్నాడు. ఒక్కసారి కళ్ళన్నీ బయలు ఉన్నాయి. మళ్ళీ ఎవరికి సారీ చెప్పాలి? నమ్మద్రోహం చేశాడు కదా బాబురావు, ఈ మర్యాదాస్ అనేవాడు పోయి అతనికి సారీ చెప్పాలి. అదేంటి ఫాదర్, తప్పు చేసింది వాడు, ద్రోహం చేసింది వాడు, నేను వాడికి ఎందుకు సారీ చెప్పాలి అనేసి అన్నప్పుడు, లేదు నేను చెప్తున్నాను వెళ్ళి చేయగానే ఒకరోజు తెల్లారిన తర్వాత ఈ వాడిల్లు ఎదురిల్లాయి. హల్లెలూయా. అయితే దేని పట్ల ఎప్పుడైతే వెళ్ళాడో వీడు కాళ్ళ మీద కాలు వేసుకొని పేపర్ చదువుతాడు పొద్దున్నే. సో ఈ వాడిని చూసి ఏంట్రా ఎట్లా వచ్చారు ఏంటంటే ఈ మైనస్ ఏమన్నాడంటే వెంటనే చెప్పాడు నన్ను క్షమించు సారీ అని చెప్పేసి తక్షణం ఇంటికి వెళ్ళిపోయాడు. దేశరత్నమే జయం. ఈ బాబురావు గారికి బుర్రకి ఏమీ ఎక్కట్లేదు, బుర్ర పని చేయట్లేదు. ఎందుకు నేను సారీ చెప్పాడు? డబ్బు తీసుకున్న నేను, నమ్మకం చేసింది నేను, ఈడెందుకు నాకు సారీ చెప్పాడు అనేసి వీడికి భజన అవుతున్నాడు. నీళ్ళు పోసుకుంటుంటే సారీ గుర్తవుతుంది, పడుకుంటే సారీ గుర్తవుతుంది, నిద్రపోతుంటే ఉనికి పడతో కూడా సారీ వస్తుంది. అన్నం నింటున్నా ఏమి చేసినా సరే వాడికి నెమ్మది లేదు. 2-3 రోజుల దాకా దేశరత్నమే జయం. 2-3 రోజుల తర్వాత సరే నేను తప్పు చేశాను కదా, వెళ్ళి వాడి డబ్బులు వాడికి ఇవ్వాలి అనేసి మనుషులు అనుకోని వీడి దగ్గర ఎంత తీసుకున్నాడు? 5 లక్షలు. తిరిగి ఎక్స్ట్రా ఇంకో 10 లక్షలు వేసుకొని 15 లక్షలు తీసుకొని వచ్చి కుటుంబ సమేతంగా నన్ను క్షమించురా, నేను బాధ పెట్టాను, సారీ అనేసి మీ అమ్మాయి మన ఇద్దరం చేద్దాం అనేసి 15 లక్షలు ఈ మర్యాదకి బాబురావు చేతిలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక వ్యక్తి మనం క్షమించినట్లయితే దేవుడు మనకి చేయాల్సిన మేలు కంటే రెట్టింపుగా మన పట్ల చేస్తాడు. ఈరోజు నీ శత్రువుడు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని వాళ్ళని బాధ పెట్టని, మీకు కీడు కలిగించండి, మీరేం చెప్పాలి వాళ్ళకి? సారీ, జస్ట్ సారీ చెప్తే చాలు. మీ పని ఇంకా దేవుడే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుని ద్వారా మన జీవితంలో మన పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, ఉదయంలో దేవుని ఆత్మను ఎప్పుడైతే మనం నింపుకుంటామో, మన మీదకి ఎవరు నిలుస్తారు? ఎప్పుడు దేవుని కృప అనేది మన మీద ఉంటుంది. దేవుని కృప మనకి ఉన్నట్లయితే ఏ హాని మనకు ధరించారో, ఎలాంటి భయంకర విపత్తులు మన దగ్గరికి రావు. అయితే దేవుని ద్వారా పాపానికి ప్రతిఫలం ఏమొస్తుంది? మరణం అనేది వస్తుంది. క్షమాపణకు ప్రతిఫలం ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. మేలు జరగాలంటే, కీడు తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పరిశుద్ధతను, సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకుండా వచ్చి ఎన్ని గంటల కొనసాగున్నా, ఎన్ని రోజులు భర్తీ చేసినా అది వ్యర్థమే. ఏంది? పడవ నేలలో పోతుంది. ఆ పడవకు రంధ్రం పడితే ఏమవుతుంది? మునిగిపోతుంది వేడిలో. నీ జీవితంలో కూడా పాపం పెట్టుకొని ప్రార్థన చేసినా నీ చేసే ప్రార్థన అర్థమైపోయింది. మీరు చేసే కాంకులు, మీరు ఇచ్చే సంద ఆఫరింగ్స్ కూడా ఏమవుతాయి? అర్థమైపోతాయి. ఎందుకు? మీరు పరిశుద్ధంగా ఇవ్వట్లేదు. మనుషులు ఏం పెట్టుకునిస్తున్నారు? పాపం, ద్వేషం, ప్రతీకారం, ఇవన్నీ నీ తెలుసు. చేసినంతనే జయం. దేవుని ద్వారా దేవుని కలుగుతున్న మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అంటే ఏంటి? మచ్చలేని ఆత్మలో ఉండాలి. ఇది తెల్లషట్టు ఉంది. ఇది ఎంత తెల్లగా ఉందో మన హృదయం కూడా అంతే తెల్లగా ఉండాలి. తెల్లబొట్టేసినంత మాత్రం పరిశుద్ధులు గారు, నల్లబొట్టేసినంత మాత్రాన అపవిత్రులు గారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదని సాక్షాత్తుగా యేసయ్యే చెప్పాడు. ఇక్కడ కూడా ఏమనుంది? పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడలేడు. చేదైన పేరెంట్ ఏంది? చేదైన
యాప్ చెట్టు చూసారా? యాప్ చెట్టుని మీరు ఏం చేస్తారు? ముఖం కూడా కడుక్కుంటారు. యాప్ కూడా చేతి ఉంటుందా, తీయ ఉంటుందా? చాలా చేతిగా ఉంటుంది. పాపం కూడా అంతే. ఇది తిన్నప్పుడు ఎలా తీయగా ఉంటుంది, లోపలికి తర్వాత ఏమవుతుంది? అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు తాగుబోతులు ఉంటారు, మందు తాగే వాళ్ళు, వాళ్ళకి అసలు అర్థమే కాదు. మందు తాగితే ఎలా ఉంటుంది అంటారా? ఎక్కడలేని ధైర్యం వస్తుంది అనేసి ఎట్లా అంటారు. మందు తాగితే ఎలా ఉంటుందంటే గుండె ఫెయిల్ అయిపోయింది, ఊపిరితిత్తులు చెడిపోతాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. మీకు ఉదాహరణకి మీరు ఏం చేసిన బ్యాండేజ్ చేసిన ఒక చికెన్ ముక్క వేయండి, తెల్లారి చూడండి ఆ చికెన్ ముక్క ఏమైపోతుంది? చీకు పెట్టి ఉబ్బిపోయి ఉంటుంది. అర్థమైందా? అట్టనే మీరు తాగుతున్నారు, మీ హృదయంలో ఉన్న అంటే ఎక్కడ పోతాయి? కడుపులో పోతాయి. నోట్లో మమ్మగా కడుపులో మరి ఏమేమి ఉంటాయి? పేగులు అన్నీ ఉంటాయి. అన్నీ ఏమవుతాయి? కుళ్ళిపోయి తొందరగానే బిడ్డెక్కేస్తారు. ఈ దినాలలో ఎక్కువ శాతం తెచ్చిపోతుంది. దేనివల్ల తెలుసా? మందు తాగడం వల్లనే. చిన్న చిన్న పిల్లలు కూడా, ఇంత పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. ఎవరు నేర్పించారండి? తల్లిదండ్రులు వాళ్ళని పిల్లలు చెడిపోతారు. మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. ఏదో సాయంత్రం ఉంటుంది కదా, తల్లి గెరకమేసి బిడ్డ చేస్తే గెరకమేసిద్దని ఆ టైపే. దేని బిడ్డలారా మీరు గమనించండి, ఇవన్నీ పాపం నుంచి బయటపడాలంటే ఎవరిని కలిగి ఉండాలి? ఫస్ట్ దేవుని కలిగి ఉండాలి. దేవుడి కృపను పొందుకోవాలి. దేవుడి కృపను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి వలయాకారము కంచెను వేస్తాడు. ఈ కంచె అనేది ఏ ఒక్క కూడా వాటిని తీసివేయలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి అద్భుతమైన ఈ యొక్క వాక్య సందేశాన్ని మీరు మీ హృదయంలో ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. చేయదైన పెరిగిన ఉందేమో నాలో, దాన్ని పెరిగిపోయిన ప్రభువా ఇక నుంచి నీ కొరకు నేను జీవిస్తాను అని నువ్వు మనసులో దేవుడితో సమర్పణ కమిట్ చేసుకున్నట్లయితే దేవుడే నిన్ను ఎన్నడూ పాపని దరిదాపులు కూడా పోనేకుండా నిన్ను ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను కాపాడుతాడు. నిన్నగా నేను చూసిన నాకు చాలా బాధగా ఉంది. మన పిల్లలే ఊరు బయట విజ్ఞానికి మైకులు పెడతారు, గ్రామంలో డ్యాన్స్ చేస్తున్నారు. అవసరమా అండి? జాగ్రత్త. నేరుగా చెప్పేది దేవుడు. విగ్రహాలకి కళ్ళు ఉంటాయి, అవి చూడవు, నోరు ఉంటుంది, మాట్లాడదు. ఒక వ్యక్తి ఒక విగ్రహాన్ని పెట్టుకుని పూజించినప్పుడు అందులోకి ఏమొస్తాయి? దెయ్యాలు వస్తాయి. ఆ దెయ్యాలే ఇంట్లోకి వచ్చి మీ మధ్యలో సమాధానం లేకుండా సర్వనాశనం చేస్తాయి. జాగ్రత్త. హల్లెలూయా. మీరు ఎప్పుడు ప్రార్థనాత్మక కలిగి జీవించినట్లయితే మీరు తప్పకుండా దేవుని కలిగి ఉంటారు. ఈ దేవుని ఆత్మలోకి ఎప్పుడైతే వస్తుందో మన కుటుంబాల సమాధానం, శాంతి అన్నీ మన కుటుంబాలతో వర్ధిల్లుతాయి. ఏదో పాపం మనలోనికి ఉన్నట్లయితే మనలో బట్టి మన పిల్లలు చెడిపోతారు. మన పిల్లల బట్టి చూస్తే మన చుట్టుపక్కల చెడిపోతారు. వాళ్ళ బట్టి మన ప్రాణుల కోసం చెడిపోతారు. వాళ్ళ బట్టి ఊరే దేశమే చెడిపోతూ ఉంటుంది. మంచి మొక్కలు వేయాలా, విషవర్తనాలు వేయాలన్నది మన దగ్గరే ఉన్నది. దేవుని నమ్ముకున్న మనం ఎట్లా జీవిస్తున్నాం? హల్లెలూయా. మన పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా, అపవిత్రత కలిగి జీవిస్తున్నామా? మీ హృదయాలను మీరే పరిశీలన చేసుకొని మీరు ప్రార్థనలో ఉండండి. ఒకవేళ మీరు తప్పు చేసినట్లయితే ఎవరు చెప్పనవసరం లేదు, దేవుడు చూస్తున్నాడు. దేవుడికి చెప్పండి. మానవులు మనం ఏదో ఒక మనం చూపు ద్వారానో, నోటి మాట ద్వారానో, ఆలోచనతో నడిచి నడకాలను మనం తప్పు చేస్తూ ఉంటాం. ఈ తప్పులు చేయించేది ఎవరు? అపవాదైన సాతాను. ఈ సాతాను నుంచి బయటగా ఉంటే ఏం కావాలి మనకి? మొదటిగా ప్రార్థన, పరిశుద్ధత, సమాధానం, దేవుడి కృప, పరిశుద్ధాత్మ అధ్యక్షేషం మనం కలిగి ఉన్నట్లయితే నోబహు వలె దేవుడి కృపను పొందుకున్నట్లు ఆయన కృపను పొందుకొని ప్రపంచం అందరూ చచ్చిపోయారు, కానీ జలప్రలయంలో నోబహు ఒక్కడే మిగిలి ఉన్నాడు.
తర్వాత మనం అందరము వారి సంతానం నుంచి మనం కూడా బయటకు వచ్చాం. అలాంటి గొప్ప యుగాలు తరతరాలు భూమి మీద మన వేరు అనేది ఆగిపోకుండా నిరంతరం సాగిపోవాలని ఏం చేయాలి? మనం దేవుని కృపను పొందుకోవాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవునికి నిషేధమైనది ఏదైనా మనలో ఉంటుందని తీసి తిరిగి వేద్దాం. దేవుడి కొరకు మనం జీవిద్దాం. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథు, చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథు, నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను, నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి, గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి. హృదయమనిడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనిడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను,